పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా? శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా? రాజు యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కర్నూలులో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజు యాదవ్. దీంతో పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆధారాలను పరిశీలించి శ్రీరెడ్డిపై కేసులు నమోదు చేశారు. మేకల వెంకట నాగరాజు అనే టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీరెడ్డిపై కొత్త చట్టంలో పేర్కొన్న సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. సెక్షన్ 352, సెక్షన్ 353 BNS, సెక్షన్ 66 IT యాక్ట్ 2008 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఒకరిని కించపరుస్తారో, ఎవరైతే రూమర్లు లేనివి ఉన్నట్లుగా వ్యాపింపచేయడానికి ప్రయత్నం చేయడం ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉండే విధంగా ప్రవర్తిస్తారో, వాళ్ళ మాటల ద్వారా కానీ, పోస్టుల ద్వారా కానీ, వాళ్ళ జస్టిస్ ద్వారా కానీ ఎవరైనా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే వాళ్ళపైన ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. బిఎన్ఎస్లో సెక్షన్ 352, 353 సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. శ్రీరెడ్డి చాలా కాలంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ను సోషల్ మీడియాలో చాలా ఇష్టం వచ్చినట్లుగా దూషించేవారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీరెడ్డిపై చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు. కొన్ని సందర్భాల్లో శ్రీరెడ్డి చేసే వ్యాఖ్యలు వినటానికి కూడా అభ్యంతరకరంగా ఉంటాయని చాలామంది చర్చించుకుంటూ ఉంటారు, చాలామంది అంటూ ఉంటారు. శ్రీరెడ్డిపై టీడీపీ నేత మేకల వెంకట నాగరాజు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. అంతేకాదు వెంకట నాగరాజు ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా పోలీసులు శ్రీరెడ్డిపై ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ కేసులు ఆధారాలు ప్రూవ్ అయితే శ్రీరెడ్డికి 2 నుంచి 3 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డిపై నమోదు చేసిన ఈ సెక్షన్ల ఆధారంగా అవి 2 నుంచి 3 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ అని కూడా చెప్తున్నారు. మా ప్రతినిధి హుస్సేన్ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే ఫిర్యాదు చేసిన రాజు యాదవ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రాజు యాదవ్తో మాట్లాడదాం. రాజు యాదవ్ గారు, హుస్సేన్ నేను మీ దగ్గరకు వస్తాను. రాజు యాదవ్తో మాట్లాడదాం. రాజు యాదవ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి శ్రీరెడ్డి ఏం వ్యాఖ్యలు చేసింది? శ్రీరెడ్డి చేసిన ఏ వ్యాఖ్యలు మీకు అభ్యంతరకరంగా అనిపించాయి? మీరు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేశారు? సార్ నిన్న మధ్యాహ్నం వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఏమంటే శ్రీరెడ్డి గారు నారా లోకేష్ గారి పేరైనా, తర్వాత నారా లోకేష్ గారి పేరైనా, పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే ఒంగలపూడి అనిత మేడం గారి పేరైన కూడా, అంటే ఒక మహిళ కానీ ఒక మనిషి కానీ వినకూడని మాటలు, చూడకూడని మాటలు చాలా ఎలా అంటే దిగజారిన మాటలు మాట్లాడి వాళ్ళ ఇండ్లలో కానీ ఎక్కడైనా కానీ బాధపడే విధంగా మాట్లాడినందుకు నేను కంప్లైంట్ చేయడం జరిగింది సార్. ఎప్పుడు చేసిందండి శ్రీరెడ్డి? అంటే రీసెంట్గా చేసినవా లేకపోతే గతంలో చేసినవా? బిఫోర్ ఎలక్షన్ల తర్వాత చేశారు సార్. అలాగే ఎలక్షన్ల తర్వాత కూడా చాలా కించపరిచే విధంగా నారా లోకేష్ గారి పేరు మీద, తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, చంద్రబాబు నాయుడు గురించి, తర్వాత షర్మిల గారి గురించి కూడా అది వినకూడని మాటలు, అంటే చాలా దిగజారి అసలు మొగాడైనా నేను కూడా చెప్పలేని విధంగా చంద్రబాబు గారిని దూషణలు చేయడం జరిగింది సార్. అలాగే వంగలపూడి అనిత మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్ కొట్టి చూస్తే, అంటే ఇన్ని రోజుల నుంచి కాకుండా ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేశారు? అంటే మాకు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా సార్, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి చిరుకులను వదిలిపెట్టిపోతే ఇంకా చాలా మంది దాన్ని మోటివేట్ అయ్యి ఇలాగనే భ్రష్టు పెట్టే విధంగా మహిళలు లోకం చాలా హీనంగా చూసే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే చెడుని మనం తుంచాలి. కాబట్టి ఈ రోజు దానిపైన యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కంప్లైంట్ జరిగింది సార్. రాజు యాదవ్ గారు, మీరు టీడీపీ కార్యకర్త, అడ్వకేటా? నేను టీడీపీ BCCL అధికార ప్రతినిధి సార్. ఓకే, స్టేట్. ఓకే.
ఏంటి మీ కంప్లైంట్లో మీరు ఏం రాశారు? మీరు ఇచ్చిన ఆధారాలు ఏంటి? ఎటువంటి వీడియోస్ ఇచ్చారు? మేము దాదాపు ఒక 7-8 వీడియోలు ఇవ్వడం జరిగింది సార్. దాంట్లో మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, తర్వాత డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి, నాగేంద్ర బాబు గారి గురించి, వాళ్ళ కూతురు గురించి, షర్మిల గారి గురించి, తర్వాత ఒంగలగూడి అనిత గారి గురించి, అంటే అసలు మగవాళ్ళైనా మనకు కూడా అవి వినలేం సార్. వీడియోలు అంత బూతులు మాట్లాడి వాళ్ళ మనసులు బాధపడే విధంగా, వాళ్ళ మనసులే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరుగా చాలా చింతించే విధంగా మాట్లాడినారు. అది మహిళా లోకం కూడా హర్షించదు, మహిళలకే మచ్చగా ఈమె ఉన్నారు సార్. కాబట్టి ఇది ఇలాంటివి యువకులు కానీ ఇంకా ఎవరైనా కానీ దాన్ని చూసి ఇన్స్పైర్ కాకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా చర్య తీసుకుంటేనే వీటికి మనం ఇదే విధంగా మనం ముందుకెళ్ళినాం సార్. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఆ వీడియోస్